పేద విద్యార్థుల కోసమే కాక అంబేద్కర్ విద్యా సంస్థలను స్థాపించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. 75% మార్కులు వచ్చిన వారందరికీ కాలేజీలో ఫ్రీ సీట్ అన్నారు. హైదరాబాద్ నర్సింగ్లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు మంత్రి వివేక్. సిటీలో ఫోటోగ్రఫీ భవన్ ఇష్యూను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. పెద్దపల్లి జిల్లాలో ఫోటోగ్రఫీ భవన్కు 10 లక్షల నిధులను ఎంపీ వంశీకృష్ణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొన్నారు. వీడియో అండ్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, కమిటీ మెంబర్స్, మహిళా ప్రెసిడెంట్ గారు అందరికీ కూడా పేరు పేరున స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళందరికీ, ఫోటోగ్రాఫ్ అండ్ వీడియోగ్రాఫర్స్ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. హుసేన్ గారు మాట్లాడేటప్పుడు చాలా మంచి మంచి సమస్యలు మాట్లాడినారు. ఆయనకు ఒక న్యాక్ ఉన్నది, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా అంటే ఇట్స్ ఇంపార్టెంట్. ఎందుకంటే వారి అసోసియేషన్ తరఫున వారి సమస్యలు ఏదైతే ప్రజెంట్ చేసినారో నిజంగా చాలా మంచిగా ప్రజెంట్ చేసినారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నందువలన మా పైన ఎక్కువ భారం పడింది. నిజంగానే అసోసియేషన్కి ఆదుకోవాలి. ఇలాంటి మంచి అసోసియేషన్ ఇప్పుడే మా బొజ్జు గారు చెప్పారు, రామరెడ్డి గారు చెప్పారు. ఫోటోగ్రఫీ లైఫ్లోనే చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇంతకుముందు ప్రెస్లో మాట్లాడినప్పుడు ఇదే చెప్పినాను. ఫోటోగ్రఫీ ద్వారా, వీడియోగ్రఫీ ద్వారా మనం ఏ మెసేజ్ అయినా కానీ ప్రజలకు మంచి మెసేజ్ మనం పంపించవచ్చు. చాలా కీలకమైన పాత్ర వేస్తున్నారు మీరు లైఫ్లో. ఎందుకంటే చాలా చోట్ల మేము చూస్తున్నాము, పొలిటీషియన్స్ కూడా ఏ మీటింగ్ పోయినా కానీ ఫస్ట్ కెమెరామ్యాను, వీడియోగ్రాఫర్ ఉంటేనే మీటింగ్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళిళ్ళు కూడా అన్నీ ఫోటోగ్రాఫర్ ఏ యాంగిల్లో తీయాలి, ఎప్పుడు రావాలి, అందరూ ఫోటోగ్రాఫర్ పైననే డిపెండ్ అవుతున్నారు. అంటే అన్ని చోట్ల కూడా ఒక కీలకమైన పాత్ర వేస్తున్నారు. వెరీ రెస్పాన్సిబుల్ అసోసియేషన్. నిజంగానే వారు 143 మంది ఫోటోగ్రాఫర్స్ ఫ్యామిలీస్కి ఆదుకోవడము మీ అసోసియేషన్ ద్వారా, కోవిడ్ టైంలో ఎవరైతే ఎఫెక్ట్ అయినారో వారికి ఆదుకోవడము, ఇవన్నీ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఒక బాధ్యతమైన పొజిషన్ తీసుకొని మీరు చేస్తున్నారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ అసోసియేషన్. చాలా తక్కువ మంది చేస్తారు. అందరు కూడా పొజిషన్లో వచ్చినప్పుడు వారి ఎట్లా పొజిషన్ వాడుకోవాలి, ముఖ్యమంత్రితో కలిస్తే సొంత లాభాలు ఎట్లా చేసుకోవాలి, ఇవన్నీ కూడా అసోసియేషన్స్ నడుస్తాయి. మేము చూసాం చాలా చోట్ల కూడా. కానీ మీరు ఫోటోగ్రాఫర్ అసోసియేషన్స్ కేవలము మన సోదరులకు ఎట్లా మనం సహాయం చేయవచ్చు, ఈ అసోసియేషన్ ద్వారా వారి అందరికీ కూడా మంచి చదువు నేర్పించుకోవడంతో పాటు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు కూడా మంచి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఈ ముందుకు ఎట్లా వెళ్ళాలని చెప్పి మంచి ఆలోచనలతో అసోసియేషన్ పనిచేస్తుంది. సో మీ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్పాలి. 3 విషయాలు చెప్పారు హుసేన్ గారు. ఫస్ట్ ఏమన్నారంటే GST 18% ఫోటోగ్రఫీ మీద చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఈ ఫోటోగ్రఫీ, కెమెరాస్, మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా సామాన్యుడు ఎప్పుడు కూడా వాడుతూ ఉంటాడు. ఈ సామాన్యుడు వాడే ఈ ఇన్స్ట్రుమెంట్స్కి ఇవన్నీ కూడా లోయెస్ట్ స్లాబ్లో ఉండాలి. 5% స్లాబ్లో ఉంటే బాగుంటుంది. డెఫినెట్లీ నేను కూడా మంత్రివర్గంగా ఉండి నిర్మలా సీతారామన్కి రాస్తాను. మా అబ్బాయి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయనను కూడా టేకప్ చేయమని చెప్తాను. ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఉంటాడు, రోజు కలుస్తూ ఉంటాడు. మీ సమస్య ఏదైతే ఉందో వారికి చెప్పే అవసరం. కానీ అప్పటి వరకు మీరు ఏదైతే కోరినారో 9% స్టేట్ GST ఏదైతే ఉందో దాంట్లో ఇంతకుముందు రామరెడ్డి గారు చెప్పినారు, TRS హయాంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేసి ఖజానా ఖాళీ పెట్టినారు. సో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా ప్రపోజల్ తీసుకువెళ్తే ఇదే చెప్తుంటారు, అరే మీకు తెలుసు ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి, మేము రెవెన్యూ పెంచడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము, మీరు ట్యాక్స్ తగ్గిమంటే ఎట్లా అవుతుందని చెప్పి అన్ని చోట్ల మాట్లాడుతూ ఉంటారు.